హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైమ. నేను ఈరోజు బిగినర్స్ కూడా చేయగలిగే జున్ను రెసిపీ చెప్తానండి. ఒకసారి నాకు ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ దీనికి కావాల్సినవి మనకి ముందుగా మెయిన్గా జున్ను పాలు కావాలండి. జున్ను పాలు చాలా రేర్గా దొరుకుతాయి. ఎక్కడైనా దొరికితే మాత్రం కన్ఫామ్గా ట్రై చేయండి. నెక్స్ట్ మనకు కావాల్సినవి బెల్లం అండి. నేను ఒక పావు కేజీ బెల్లం ముక్క తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ దీనికి మనకి సొంటి మిరియాలు కావాలండి జున్నులో వేయడానికి. సొంటి మిరియాలు దేనికి వేస్తామంటే జున్నులో మనకి వాతవ చేస్తుందండి జున్ను తింటే. సో వాతవ చేయకుండా సొంటి మిరియాలు వేసుకోవాలి. నా సొంటి మిరియాలు కూడా రఫ్గా గ్రైండ్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్దండి, మరీ మెత్తగా పౌడర్ అవసరం లేదు. నెక్స్ట్ మనం ముందుగానే 1 గ్లాస్ ఆఫ్ పాలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఒక బౌల్లో వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో మనం మిక్స్ చేసుకోవడానికి ఫ్యాట్ మిల్క్ కావాలండి. నా దగ్గర జున్ను పాలు ఉన్నవి చాలా థిక్గా ఉన్నాయండి. థిక్గా ఉండడం వల్ల నేను 4 గ్లాసెస్ ఆఫ్ ఫ్యాట్ మిల్క్ కలిపాను ఇందులో. నాకు థిక్నెస్కి కరెక్ట్గా సరిపోయినట్టు వచ్చింది. మీరు మీ దగ్గర ఉన్న థిక్నెస్ని బట్టి ఫ్యాట్ మిల్క్ అడ్జస్ట్ చేసుకోండి. నేను ముందుగానే తురిమి పక్కన పెట్టుకున్నాను కదండి బెల్లం. అందులో బెల్లం పావు కేజీ ఎక్కువైపోయిందండి నాకు ఇందులో తురిమిన దాంట్లో ఒక ముప్పావు వంతు బెల్లం సరిపోయింది, పావు వంతు మిగిలిపోయింది. ఈ బెల్లం అనేది మీకు స్వీట్నెస్కి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. నెక్స్ట్ మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న సొంటి మిరియాల పొడి కూడా వేసి నెక్స్ట్ బెల్లము సొంటి మిరియాల పొడి మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటేనే జున్ను అనేది నీట్గా వస్తుంది. లేకపోతే జున్ను ఆ బెల్లం ముక్కలు కరగకుండా ఉండిపోవడం వల్ల జున్ను అంత టేస్ట్ రాదు. సో మనం కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి జున్ను పాలు. దీన్ని ఉడకపెట్టడానికి నేను కుక్కర్ తీసుకున్నానండి, ఒక లోతైన కుక్కరు. నెక్స్ట్ దీనిలో ఒక చిన్న సైజు లోటాతో వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసుకొని కుక్కర్లో నేను ముందుగానే పక్కన పెట్టుకున్న జున్ను పాలు ఉన్నాయి కదండి, ఆ జున్ను పాలు కూడా 2 బౌల్స్లో డివైడ్ చేసుకున్నాను. మనం బౌల్స్కి మూత పెట్టి కుక్కర్లో పెట్టాలండి. మూత పెట్టకపోతే వాటర్ అన్నీ ఆ పాలలో పొంగిపోయి జున్ను అవ్వదండి సరిగ్గా. సో మూత పెట్టుకొని నేను 1 బై 1 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకున్నానండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ పెట్టానండి నేను. మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్కి ఉడికిపోద్ది జున్ను. నెక్స్ట్ ఈ కుక్కర్ ఎప్పుడు ఓపెన్ చేయాలంటే వేడిగా ఉన్నప్పుడు అసలు ఓపెన్ చేయకూడదండి. వేడిగా ఉన్నప్పుడు ఓపెన్ చేయడం వల్ల జున్ను పాలగానే ఉంటుంది. సో మనం ప్రెషర్ అంతా పోవాలండి, వేడంతా పోయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే మనకి జున్ను రెడీ అయ్యి ఉంటుందండి. మీరే చూస్తారు ఈ వీడియోలో కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. నేను తీసుకున్న 1:4 గ్లాసెస్ ఆఫ్ పాలుకి ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోద్దండి, ఎందుకంటే మా ఇంట్లో ఇంత లూజ్గానే తింటారు, మరీ గట్టిగా ఉన్న తినరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.